రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ప్రస్తుతం దేశ రాజకీయం మొత్తం కాక్రోచ్ చుట్టూనే తిరుగుతోంది. జాతీయ స్థాయిలో నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి విమర్శల్లో ఈ బొద్దింకల మాన్యా ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఈ నయా ట్రెండ్ ఏపీ రాజకీయాలకు కూడా పాకింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నేషనల్ పాలిటిక్స్కు తగ్గట్టుగా అప్డేట్ అయిపోయారు. తాడపల్లిలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన ఏకంగా కాక్రోచ్ల గురించి మాట్లాడి అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. సీఎం చంద్రబాబు తన తప్పులు ఒప్పుకోకపోతే ఆయన పైకి కాక్రోచ్లు వస్తాయంటూ కూడా ఒక కొత్త అనాలజీని తెర మీద తెచ్చుకొచ్చారు. అంతేకాదు జెన్జీ, జెన్ ఆల్ఫా అంటూ కూడా కొత్త జనరేషన్ పదాలను కూడా వాడుతూ తను కూడా ఇక ట్రెండ్కు తగ్గట్టుగా మారుతున్నారంటూ కూడా హింట్ ఇచ్చారు. అయితే ఈ కొత్త పదాలు పలికే క్రమంలో జగన్ పడినటువంటి చిన్నపాటి తడబాటు నెట్టెంట వైరల్ అవుతున్నప్పటికీ ఏపీ పాలిటిక్స్లోకి కాక్రోచ్ మానియాను తీసుకురావడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. These are youngsters. వీళ్ళకు న్యాయం చేయలేకపోతే what is the government doing? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ జెన్జీ ఇస్ పార్ట్ ఆఫ్ దాట్. వారి ఆస్పిరేషన్స్ను నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది కాక్రోచ్లు వస్తారు. అందులో ఒక జగన్ కూడా ఒకడవుతాడు. అంతే తప్పనిచ్చి ఎవ్రీబడి ఈస్ ఎ కాక్రోచ్ హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ది జస్టిస్, హూస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ జస్టిస్. రైట్, ఇక మాజీ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్కి కాదు, దేశం మొత్తం కూడా ఆశ్చర్యవిధంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం జరుగుతుంది. ఇప్పుడు రేపు ఎల్లుండి ఇటు మన హైదరాబాద్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఎందుకు జెన్జీ మరియు జెన్ ఆల్ఫాకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారు? డైవర్షన్ పాలిటిక్స్ సంబంధించి చేస్తున్నారు, లేకుంటే నిజంగానే మాజీ సీఎం జగన్ ఇందులో ఒక వ్యక్తిగా, అలాగే ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సూటిగా ప్రశ్నిస్తున్నారా అనే అంశం కొంచెం చర్చగా దారితీస్తున్నటువంటి అంశం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, మాజీ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఏ విధంగా చూడొచ్చు? ఆయన క్లియర్ కట్గా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు? అయ్యి కాక్రోచ్ పార్టీ సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏ స్థాయిలో మొత్తం కూడా ప్రచారాలు చేస్తున్నారో మనం చూడొచ్చు. ఈ కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో దీని గురించి చర్చించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా అదేవిధంగా చర్చించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజకీయ నాయకులు కానీ లేకపోతే యువత కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. రేపుల్లో హైదరాబాద్లో మాత్రం వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొత్తం నెట్టింట వైరల్గా మారాయి. ఆయన మాట్లాడుతూ కాక్రోచ్లు గురించి సంబంధించి, కాక్రోచ్ పార్టీ సంబంధించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు మీద కూడా కాక్రోచ్లు వస్తాయి అంటే అర్థం ఏంటి? కాక్రోచ్లు వస్తాయంటే ప్రస్తుతం ఏ విధంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వంపై కాక్రోచ్లు ఏ విధంగా డిజిటల్ దాడి ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేస్తారనా, చేయాలన్నా ఏ విధంగా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఆయన మొత్తం కూడా జెన్ ఆల్ఫా కూడా మొత్తం కూడా వస్తాయని చెప్తున్నారు. అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి అంటే మనం ఒకసారి ఆలోచిస్తే కాక్రోచ్ పార్టీకి సంబంధించి ఇంతవరకు కూడా ఏ రాజకీయ నాయకుడు ప్రస్తావన తేలే ఏపీలో. ఆయన మాట్లాడుతూ కూడా తడబట్టడం మెయిన్ ఇది ప్రచారం అయిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరిగిపోతుంది ఆయన తడబడిన విషయాలు కూడా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? చంద్రబాబు మీదకి మొత్తం కూడా కాక్రోచ్లు వస్తాయా? మరో విషయం కూడా అన్నారు, కాక్రోచ్లుగా చంద్రబాబు మారకపోతే, చంద్రబాబు ఇదే విధంగా ఉంటే కాక్రోచ్లుగా మేమే మారుతాం అన్నారు. అంటే ఆయన ఒక అప్డేట్ అయ్యి దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అప్డేట్ అయ్యి రాజకీయ పరంగా ఈ విధంగా మాట్లాడుతున్నారా, లేదన్నా భవిష్యత్తులో ఈ కాక్రోచ్ సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ కూడా అటువంటిది ఏమైనా చేయదలుచుకున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి మొత్తం కూడా చర్చ జరుగుతుంది. చంద్రబాబుకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అంటే దీని మీద ఎదురుదాడు కూడా మొదలైంది. జగన్ ఏదైతే చెప్పాడో, జగన్ జీ అంటే జగన్ అనుకుంటున్నారేమో, జగన్
కాదు, గొడ్డలి పార్టీ, గొడ్డలి అని మన లోకేష్ బాబుతో పాటు మిగిలిన టీడీపీ వాళ్ళు కూడా సెటార్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా, గత 2-3 రోజులుగా కూడా సోషల్ మీడియాలో వచ్చి అన్ని చోట్ల కూడా ఇదే చర్చ జరుగుతుంది. కాక్రోచ్ సంబంధించి ప్రస్తావన ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు తెచ్చారు, దీనికి సంబంధించి ఏమైనా వ్యూహం, ఏమన్నా భవిష్యత్తు వ్యూహం ఉందా అంటే, ఆయన లాస్ట్లో మాట్లాడిన మాట దాని ప్రకారం అయితే మేమే కాక్రోచ్లుగా మారుతాం అంటే, మరి భవిష్యత్తులో ఈ విధమైన కాక్రోచ్ల విధంగా చేసే విధంగా సోషల్ మీడియాలో ఈ విధమైన దాడి చేసే పరిస్థితి ఉందా అంటే, ప్రభుత్వం చేసిన పథకాలపై ఇప్పుడు ప్రస్తుతం వెన్నుపోట్లు అన్ని కూడా ప్రభుత్వం వెన్నుపోటు 2 సంవత్సరాల విఫలమైంది, పథకాలు అమలు చేయలేదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న చేశారు, ఇవాళ కూడా చేస్తున్నారు. దీంతోపాటు అదనంగా సోషల్ మీడియా పరంగా ఈ కాక్రోచ్ డిజిటల్ పార్టీ, జనతా పార్టీ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా చేసే ఉద్దేశంగానే ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో ప్రధానంగా జగన్ అప్డేట్ అయ్యి ఈ విధంగా మాట్లాడారా, లేకపోతే ఏదైనా వ్యూహంలో ఈ విధంగా మాట్లాడేది గత రానున్న కొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది. ఇదేప్పుడు కూడా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే నెట్ అంతా వైరల్గా మారిని మొత్తం కూడా ఇదే చర్చించుకునే పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపై టీడీపీ కూడా ఎదురుదాడి మొదలెట్టింది. ఇప్పటికే లోకేష్ కూడా ఎదురుదాడి చేశారు, మిగిలిన నాయకులు కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఈ బొద్దింకల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎక్కడితో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. మరింత ముందుకు ఈ చర్చ వెళ్ళే అవకాశం అయితే ఉంది. సాయి, థ్యాంక్ యూ వాసు. రైట్, ఇక కోల్కతా కాళీఘాట్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.